పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా రక్షకుడా, ఉదయకాలం మరొకసారి పాసం చేరి ఈ నామాన్ని కనపరచడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మమ్మల్ని తీసుకొచ్చారు. మాతో మాట్లాడి మీ జీవ గ్రంథంలో మాటలు ప్రభువా మేము విని దాని ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. ఉదయకాలని వాక్యం చేత మమ్మల్ని దర్శించుకొని సమయం ఆశ్చర్యకరంగా ఇచ్చింది. మారుమల రక్షణ, పాపక్షమాపణ, బాప్తిస్మ యొక్క అనుభవానికి నూతనంగా మిమ్మల్ని సేవించడానికి కృప చూపించమని, మీ వాక్యం చేత మమ్మల్ని దర్శించమని యేసు ప్రభువు వారి నామం పేట స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆదికాండం 39వ అధ్యాయం. ఆదికాండము బైబిల్లో ఉన్న వాళ్ళందరూ బైబిల్ తీసి చూడండి. ఆదికాండం 39వ అధ్యాయం. ఈ 39వ అధ్యాయంలో మొదటి వచనం చదువుకుందాండి. 39వ అధ్యాయం మొదటి వచనం. యోసేపు ఐగుప్తులకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజా సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరును ఒక ఐగుప్తుడు తీసుకొని వచ్చి ఇస్మాయిల్ వద్ద అతన్ని కొనిపోయాడు. చూడండి, యోసేపు ఎవరంటే ఆయన యోసేపు అంటే అర్థం ఏంటంటే, చూడండి 49వ అధ్యాయం 22వ వచనం. 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించడి కొమ్మ, యోట యొద్ద ఫలించడి కొమ్మ. ఏంటంటే యోసేపు అంటే అర్థం ఏంటంట, ఫలించడి కొమ్మ. యోసేపు ఈ అధ్యాయంలో ఫలించినాడంట. ఏం చేసినాడు? ఫలాలు ఫలించినాడు. ఒక మనిషి ఫలించాలంటే ఏం చేయాలంటే, చూడండి బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, ఫలించడి కొమ్మ. ఒక మనిషి ఫలించాలంటే ఏమి చేయాలి అని అంటే, యోసేపు ఫలించడి కొమ్మ. ఏం కొమ్మ అంట? ఫలించడి కొమ్మ. ఒక మనిషి ఫలించాలంటే ఏమి చేయాలి అంటే, మత్తయి సువార్తలో దేవుని వాక్యం ఈ విధంగా చెప్తా ఉంది. ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు ఫలించాలంటే ఏం చేయాలంట? మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం. 7వ వచనం. అతడు పరిశీలలోను సద్దకయ్యలలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఫలించాలంటే ఏం పొందాలంట? మారు మనసు. యోసేపు ఫలించటానికి గల కారణం ఏంటంటే, మారు మనసు కలిగిన వ్యక్తి. ఈ యొక్క ఎన్నో అధ్యాయము మనం ధ్యానించుకుంటుంది? ఎన్నో అధ్యాయం? 39వ అధ్యాయంలో యోసేపు ఫలించడానికి గల కారణం ఏంటంటే, యోసేపు మారు మనసు పొందిన వ్యక్తి. ఏం పొందినాడంట? మారు మనసు. మారు మనసు పొందినవాడు ఏం చేస్తాడంట? ఫలిస్తాడు. మారు మనసు పొందినవాడు ఏమవుతాడు? ఫలిస్తాడు. చూడండి, మనం ఫలించాలంటే ఇంకేం చేయాలో యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేను. ఫలించి ప్రతి తీగె ఎక్కువగా ఫలింపు వల్లని దానిలోని పనికిరాని తీగలను తీసివేయరు. ఎప్పుడు ఫలిస్తుందంట?
చూడండి 4వ వచనం చదవండి. నా యందు నిలిచియుండుడి, నేను మీ యందు నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తానంతట తాను ఎలాగో ఫలింపదో, నా యందు నిలిచి ఉంటే గాని మీరు ఫలింపరు. ఫలించాలంటే ఏం చేయాలంటే ప్రభువులో నిలిచి ఉండాలా. యేసేపు పేరు అర్థం ఏంటంట? ఫలించని కొమ్మ. ఫలించాలంటే మారు మనసు పొందాలా. ఫలించాలంటే ప్రభువులో నిలిచి ఉండాలా. ఫలించాలంటే ఎవరిలో నిలిచి ఉండంట? ప్రభువులో నిలిచి ఉండాలి. ప్రభువులో నిలిచి ఉన్నప్పుడు ఏమైందంట? దానంతటా ఫలించదు. ఒక ద్రాక్ష తీగ ఏరులో ఆ చెట్టులో కాకుండా బయట ఉంటే అది ఎట్లా ఫలించింది? ఏరులో నుంచి రావాలి. తర్వాత యోసేపు యొక్క జీవితం చూసుకుంటే అక్కడ రాయబడింది ఏం కొమ్మంట? ఈ ఫలించే కొమ్మ ఎటువంటి కొమ్మ అంటే 49వ అధ్యాయంలో 22వ వచనం. 49వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఫలించని కొమ్మ, ఓట యొద్ద ఫలించుడి కొమ్మ. ఉండాలంటే ఇది ఓట అంటే నీళ్ల దగ్గర ఉండాలి. ఎక్కడ ఉండాలంటే ఫలించాలంటే నీళ్ల దగ్గర ఉండాలి. దేని దగ్గర ఉండాలంట? నీళ్ల దగ్గర. ఒక చెట్టు ఫలించాలంటే నీళ్ల దగ్గర ఉండాలంట. నీళ్ల దగ్గర ఫలించాలంటే యవన కాలంలో మనం ఎక్కడ నిలిచి ఉండాలంటే చూడండి, కీర్తన గ్రంథము 1వ అధ్యాయం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం చూడండి. 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాడో, ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో, ఎవరైతే దేవుని వాక్య ప్రకారం జీవిస్తారో వాడు ఆనందం కలిగి ఉంటాడంట. ఆనందం ఏం కలిగి ఉంటాడు? ఆనందం కలిగి ఉంటాడు. ఎప్పుడంట? యెహోవా ధర్మశాస్త్రమునందు వాడు ఆనందించాలంట. దేవారాత్రములు, పగలు రాత్రి దేవుడు వాక్యం చదివేవాడు ఎట్లా ఉంటాడంటే ఓట యొద్దనటువంటి ఫలించుడి కొమ్మ. ఓట అంటే నీరు. నీరు దగ్గర ఆ యొక్క చెట్టు ఉండాలంటే, ఆ యొక్క వ్యక్తి ఉండాలంటే మనం దేవుని ధర్మశాస్త్రాన్ని రాత్రి పగలు దాన్ని ఏం చేయాలంటే చదవాలా. రాత్రి పగలు దేవుని వాక్యాన్ని మనం చదివితే ఏమైతామంట? నీటి ఓట యొద్ద ఉండి ఫలిస్తాం. ఆ దేవుని యొక్క దేవారాత్రంలో దేవుని యొక్క వాక్యం దగ్గర ఉన్న వాళ్ళు ఎట్లా ఫలిస్తారంటే 3వ వచనం చదవండి. అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును. అతడు చేయడానికి సఫలమగును. 3వ విషయం ఏంటంటే నువ్వు మారు మనసు పొందితే నువ్వు ఫలిస్తావు. 2వది ఆయనలో నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తావు. 3వది ఏంటంట? ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన వాక్యాన్ని, ఆయన గ్రంథాన్ని రాత్రి పగలు నువ్వు చదివితే నువ్వు ఎట్లా ఫలిస్తావంట? నీటి కాలవలో యోరన అంటే యోట యొద్దనటువంటి చెట్టు వలె నీవైతే ఏమైతావంట? ఆకు వాడిపోదు. నీ జీవితం ఏం కాదంట? వాడిపోదు. కొన్ని చెట్లు సీజన్ బట్టి ఎట్లా ఉంటాయి అంటే పచ్చగా ఉంటాయి. అక్కడ నీళ్ళు లేకపోతే ఏమైంది? వాడిపోతా. కానీ నీటి దగ్గర ఉన్నటువంటి చెట్టులను చూడండి. నది పక్కన ఉన్న చెట్టుల్ని, చెరువు పక్కన ఉన్నటువంటి చెట్టుల్ని మీరు చూడండి. ఎప్పుడన్నా వాడిపోతాయా? ఎప్పుడు పచ్చగా ఉంటాయి. ఎప్పుడు ఎట్లా ఉంటాయి అంట? పచ్చగా. ఇప్పుడు ఈ కాలంలో యవనస్తులు ఎప్పుడు కూడా పచ్చదనం దేనికి గుర్తు అంటే ఫలింపు గుర్తు, ఆశీర్వాదానికి గుర్తు, ఆనందానికి గుర్తు, సంతోషానికి గుర్తు ఫలింపు. యోసేపు ఫలించడానికి కారణం మారు మనసు అనుభవంలోకి వచ్చినాడు. యోసేపు దేవుళ్ళో నిలిచి ఉన్నాడంట. ఎవరిలో? దేవుళ్ళో నిలిచినాడు. యోసేపు దేవుని ధర్మశాస్త్రమునందు ఏం చేశాడు? దేవారాత్రములు ధ్యానించేవాడు. యోసేపు వలె ఫలిస్తాడంట. యవన కాలంలో మనం ఫలించాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని దేవారాత్రం ధ్యానించు. రాత్రి పగలు ఫోన్ పట్టుకొని తిరగడం కాదు, వాళ్ళెమ్మటి ఎల్లమ్మటి తిరగడం కాదు. నువ్వు ఫలించాలంటే, నీ ఫలాలను చూసి అనేకులు సంతోషించాలంటే ఏదంట?
నువ్వు ఎక్కడుండి ఏం చేయాలా? దేవుని యొక్క వాక్యాన్ని రాత్రి పగలు ఏం చేయాలా? నువ్వు ధ్యానించాలా. దేవుని వాక్యం ధ్యానించేవాడు వాడు నీటి కాలవల యోరను నాటబడిన ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలం. నువ్వు ఏది చేస్తే అది సఫలమైంది. నువ్వు ఏది చేస్తే అది ఫలించింది. నువ్వేం చేస్తే అది ఫలించింది. ఇంకోటి ఏం తెలుసా? మనం ఫలించటం వల్ల దేవుడికి మహిమ అంట. దేవునికి ఏంది? మహిమ. ఎట్లా వచ్చింది దేవునికి మహిమ? చూడండి, ఇందాక చదువుకున్నటువంటి యోహాను రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము చూడండి 8వ వచనం. 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడుతున్న. దేవునికి మహిమ నువ్వు ఫలించటం వల్ల. ఎవరికి మహిమ అంటే దేవునికి మహిమ. ఇంకో విషయం తెలుసా? ఎవడైతే దేవుని యందు నిలిచి ఫలించాలని ఆశ కలిగి ఉంటాడో, నువ్వు ఫలించాలని ఆశ కలిగి నువ్వు ఉండవనుకో, దేవుని నువ్వు ఏది అడిగితే అది ఇస్తారంట. అక్కడ దేవుడు చెబుతాడు. చూడండి 7వ వచనం చదవండి. నా యందును మీరును. రెండేదంట, దేవుని యందు ఉండాలా, దేవుని మాటలు ఉండాలా. మనం ఫలించాలంటే ఏంటంట? దేవుని యందు నిలిచి ఉండాలా, దేవుని మాటల ప్రకారం జీవించాలా. ఇప్పుడు వరుసగా మనం ధ్యానం చేసుకుంటే మారు మనసు పొందినోడు ఫలిస్తాడు, దేవుని యందు నిలిచినోడు ఫలిస్తాడు, దేవుడు వాక్యాన్ని ధ్యానించినోడు ఫలిస్తాడు, దేవుని మాటలు వినేవాడు ఫలిస్తాడు. ఎన్ని మాటలు? మారు మనసు పొందినోడు ఫలిస్తాడు, దేవుని యందు నిలిచినోడు ఫలిస్తాడు, దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఫలిస్తాడు, దేవుని మాటలు వినేవాడు ఫలిస్తాడు. ఎవరంటే దేవుని మాటలు వినేవాడు ఫలిస్తాడు. యోసేపు పేరు ఏంటంటే ఫలించని కొమ్మ. ఈ రోజు నువ్వు కూడా ఫలించాలని దేవుడు కోరుకుంటావు. నీవు కూడా మారు మనసు పొందాలని, నీవు కూడా దేవునిలో నిలిచి ఉండాలని, నీవు కూడా దేవుని వాక్యం ధ్యానించాలని, నీవు కూడా దేవుని మాటలు వినాలని, దేవుని మాటలు నీ అందరూ నిలిచి ఉంటే అప్పుడు దేవుడు అంటాడు, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. అప్పుడు తండ్రికి మహిమ వచ్చింది. నీకేది ఇష్టమో అది అడుగు, నేను ఇస్తా అంటాడు. ఎప్పుడు? నువ్వు మారు మనసు పొందినప్పుడు, నువ్వు దేవునిలో నిలిచిన్నప్పుడు, దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు, దేవుని మాటలు నీలో నిలిచినప్పుడు దేవునికి మహిమ వచ్చింది. దేవుడు నీకు అన్ని ఇస్తాడు. దేవుడు నీకేమిస్తాడు? అన్ని ఇస్తాడు. చూడండి, యోసేపు ఎట్లాంటి ఫలం పొందిందంటే ఈ దినం మనం ధ్యానం చేసుకుంటున్నాం. 39వ అధ్యాయంలో ఎట్లా ఫలించిందంట, ఏ విధంగా ఫలించిందంట చూడండి. ఏ విధంగా ఫలించిండో చూడండి. ఎవరైతే ఫలిస్తారో వాళ్ళకి దేవుడు తోడై ఉంటాడంట. దేవుడు వాళ్ళకి ఎట్లా ఉంటాడంట? తోడుగా. అక్కడ రాయబడింది చూడండి 2వ వచనం, 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట ఉండెను. ఏం చేస్తాడంట? వర్ధిల్లుతుందంట. ఈ ఫలించిన వ్యక్తి ఏమైతుందంట? వర్ధిల్లుతుండు. ఈ ఫలించిన వ్యక్తితో దేవుడు ఎట్లా ఉన్నాడంట? తోడుగా ఉండడు. నువ్వు ఫలిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఫలాలు లేని చోట జనాలు ఉండరు. ఉంటారా? ఒక చెట్టు బాగా పెద్దగా అయింది, ఆ చెట్టుకి కాయల పడలా, ఎవడుంటాడు? ఎవరు ఉండరు జనాలు. ఒక చెట్టేసిను, కాయలు పడ్డి జనాలందరూ అడిగిపోతారు. అసలు చెట్టుకి భలే పడ్డాయి కాయలు, మనం తిన్నారా? నేను పిల్లలు పోతారు, పెద్దోళ్ళు పోతారు, ముసలోళ్ళు పోతారు. ఆ కాయలు తినాల ఆశ అని వాళ్ళకు పుట్టింది. జనాలందరూ మన దగ్గరికి ఎప్పుడు వస్తారంటే మనం ఫలించినప్పుడు వస్తారు. మనం వాళ్ళ దగ్గరికి పోవటం కాదు. ఆ చెట్టు దగ్గరికి అందరూ వస్తారు ఫలిస్తే. ఆ చెట్టు నువ్వు ఫలించట్లేదు కాబట్టి నీ దగ్గరికి ఎవరు రాట్లా, నిన్ను చూసి ఎవరు సంతోషించట్లా, ఆనందించట్లా. ఎందుకంట మనం ఏం కాల? ఫలించేవాడికి దేవుడు తోడుగా ఉంటాడంట. ఆ ఫలించిన వ్యక్తి ఎట్లా ఉంటాడంట? వర్ధిల్లుతుడు. ఏమైతాడంట? వర్ధిల్లుతుడు. చూడండి 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నాం. ఫలించేవాడు చేసేదంతా ఏమైందంట? యెహోవా సఫలము చేసినని
అతని యజమానుడు చూసినప్పుడు, చూడండి ఇక్కడ ఈ వాక్యం ఎంత మంచిగా ఉందంటే, మనము ఫలించినప్పుడు అనేకులు చూస్తారు. తన యజమానుడు చూసినంట, అరే నా ఇంట్లో ఉన్న పనోడు ఫలిస్తుండే, వాడు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం, వాడు ఏది పట్టుకుంటే అది ఆశీర్వాదం, వాడిని తాగితే ఆశీర్వాదం, వాడు మనల్ని తాగిన ఆశీర్వాదం, వాడు మన ఇంటికి వచ్చిన ఆశీర్వాదం, మనం వాడింటికి పోయిన ఆశీర్వాదం. ఎవరంట? ఫలించిన వ్యక్తి ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు నువ్వు ఫలించాలని కోరుకో. ఫలించాలంటే ఏం పొందాలంట? ఫలించాలంటే ఏం చేయాలంటే దేవునిలో నిలిచి ఉండాలి. ఫలించాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఫలించాలంటే ఏం చేయాలంటే దేవుని మాటల యందు మనము నిలిచి ఉండాలి. ఫలించాలంటే ఏం చేయాలంటే దేవుని వాక్యం చెబుతుంది, మన జీవితాల్లో ఫలింపు ఎప్పుడు వచ్చిందంటే అనేకులు చూస్తారు. అనేకులు ఏం చేస్తారంట? చూస్తారు. చూస్తున్నారా మన ఫలాలు? మన ఫలాలు చూస్తున్నారా? ఉన్నాయా కాయలు? ఫలాలంటే కాయలు. ఎంతో మంది యవన కాలంలో వాళ్ళు యోసేపు లాగా ఫలించలేకపోవడానికి కారణం ఏంటంటే మనసు మార్చుకోలేకపోతున్నారు. స్థిరమైన మనసు లేదు. దేవుళ్ళో నిలిచినట్లా, దేవుడి వాక్యాన్ని ధ్యానించట్లా. ఏం చేయట్లా? దేవుడి వాక్యాన్ని ధ్యానం చేయ, దేవుని మాటలందు నిలిచినట్లా. వాళ్ళ దేవారాత్రములు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అతను చేయనిదంతయు ఏమైందంట? సఫలమైంది. ఆ యోసేపు చేసే అన్ని సఫలమైందంటే ఐగుప్తీయుడు, ఒక అన్యుడు చూస్తానండి. ఎవరు చూస్తున్నారంట? ఒక అన్యుడు చూసి ఏమంటుండో తెలుసా? ఇక్కడ యోసేపు మీద అతనికి కటాక్షం కలిగిన గనక అతని యొద్ద పరిచర్య చేయవాడు ఆయన. అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి, చూడండి, ఎవడైతే ఫలిస్తాడో వాడికి అధికారం వచ్చిందంట. ఏమొచ్చింది? అధికారం, పవర్. ఎవడైతే ఫలిస్తాడో వాడికి దేవుడు అధికారాన్ని ఇస్తాడు. ఫలించిన వాడికి అధికారం ఉండదు. యోసేపును చూసి అంటుండు, అయ్యా మా ఇంటి మీద నువ్వు విచారణకర్తగా ఉండు, నా ఇల్లును నువ్వు చూసుకో, నా యొక్క పొలాలను నువ్వు చూసుకో, నా వ్యాపారాలను నువ్వు చూసుకో. యోసేపు చేతికి అందిస్తా ఉండు, నువ్వు ఫలించేవాడివి. నిన్ను చూస్తుంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్న సంగతి నాకు అర్థమైంది. ఎవరంట? ఉండడా మనకి? మన యవ్వన కాలంలో మన దేవుడు మనకు తోడుగా ఉండడా లేడా అంటే మనం ఫలిస్తున్నావా లేదా అన్న సంగతి మనకు తెలుసు. అందుకని ఇక్కడ ఇంకేమన్నాడు తెలుసా? అతడు తన ఇంటి మీదను తన కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. చూడండి, ఫలించేవాడి ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు. నీ ఇంట్లో నువ్వు ఫలిస్తే నీ ఇంట్లో వాళ్ళు ఆశీర్వదించబడతారు. నీ గ్రామం ఆశీర్వదించబడింది, నీ దేశం ఆశీర్వదించబడింది. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉండింది. ఐగుప్తీయుడు ఏమైతుందంట? ఆశీర్వదించబడుతుండో. ఐగుప్తు దేశంలో యోసేపు ఫలించినాడు. తన ఇంటిలో కాదు యోసేపు ఫలించింది, తన ఊరిలో కాదు, తన దేశంలో కాదు. తను ఎరగని దేశము, ఎరగని భాష, ఎరగని ప్రజలు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేదు, ఆదరించే వాళ్ళు లేరు, ప్రేమించే వాళ్ళు లేరు, బలపరిచే వాళ్ళు లేరు, మంచిగా క్షేమాన్నిగా పలకరించే వాళ్ళు లేరు. తనకి పరిచయం లేని దేశంలో ఫలించిందండి. ఏ దేశంలో అంట? పరిచయం లేని దేశం. మనకన్నీ ఉన్నాయి ఇక్కడ. మనం మన ఇంట్లో ఉంటున్నాం, సమృద్ధి తింటున్నాం, తిరుగుతున్నాం, తాగుతున్నాం, సుఖంగా ఉంటున్నాం. మన జీవితంలో ఫలింపేది. మన తల్లిదండ్రులు అంటున్నారా మనం చూసి, అరే నువ్వు ఫలించినవురా, నిన్ను బట్టి మేము ఆశీర్వదించం బెట, నిన్ను బట్టి మేము ఆశీర్వదించబడ్డాం. ఐగుప్తుడు అంటాడు, నిన్ను దేవుడు నీతో ఉండడా చూసి, ఇగో ఈ యొక్క ఐగుప్తు దేశంలో నేను ఏంటంట రాజు, సంరక్షక, సేనాధిపతిని, నా యొక్క ఆస్తి అంతటికి నువ్వు విచారణకర్తగా ఉంది. ఎందుకు తెలుసా? నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు.
ఈ యవనస్తుని బట్టి దేవుడు ఐగుప్తులో ఆ ఫరోను, ఆ పోతిఫర్ను ఆశీర్వదించిందంట. ఫరో దగ్గర ఉన్నటువంటి వాడు పోతిఫరు, అతన్ని దేవుడు ఏం చేసిండంట? ఆశీర్వదించిండు. అందుకనే ఎప్పటి నుంచి అంట, తాను పోతిఫర్ ఇంట్లో కాలు పెట్టినప్పుడు మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటినంతటిని ఆశీర్వదించను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనుకు కలిగిన సమస్తం మీద ఉండిను. దేని మీద ఉందంట? ఆశీర్వాదము విషయంలో ఆ పోతిఫర్ యొక్క సమస్తం మీద. ఈరోజు నువ్వు అక్కడ కాలు సమస్తమైనటువంటి ఆశీర్వాదం మనసు నిలిచి. తర్వాత ఏంటంట? వాక్యాన్ని ధ్యానించు, దేవుని మాటల్లో నిలిచి ఉండు, దేవునికి మహిమకరంగా బ్రతుకు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్ను బట్టి ఐగుప్తు దేశంలో ఆ యొక్క పోతిఫర్ ఇల్లులో దేవుడు నీకు తోడుగా ఉండని అతను చూడాలా. నువ్వు ఫలించిన వాడి జనులు చూడాలా. చూస్తున్నారా? మనం ఫలించిన వాడిని చూస్తున్నారా? అయిపోయింది, నన్ను నరికేసిండు దేవుడు. ఫలించిన ప్రతి చెట్టుని గొడ్డలు తీసుకొని దేవుడు ఏం చేస్తాడంట? నరికి ఎక్కడ వేస్తాడంట? పారవేయటం కాదు, అగ్నిలో వేస్తాడు. ఎక్కడ వేస్తాడంట? ఎంతో మంది విశ్వాసులుగా మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఫలించక చివరికి నరకబడి అగ్నిలో వేయబడతారు. వారు ఎంతకాలం ఫలించకుండా చూస్తే. నువ్వు ఫలించడానికి ఇష్టపడు. దేవుడు అంటాడు, ఒక తోటలో ఒక చెట్టు ఉందంట. ఆ చెట్టుని దేవుడు అంటాడు, నరికేసేయ్, నరికేసేయ్ అంటే ఆ తోట యజమానుడు వచ్చి నరకమంటే తోటమాల అంటాడంట, అయ్యా ఇంకొక సంవత్సరం అవకాశమే, ఈ సంవత్సరం యవనస్తులకు అవకాశమని యేసు ప్రభువారు పరలోక రాజ్యంలో విజ్ఞాపన చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మైన దేవుడిగా మనకి ఏం చేస్తాడంటే మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు. తండ్రి, ఇదిగో ఈ యవనస్తుల కొరకై నేను కలవసిల్లో రక్తం కార్చాను, ఆ రక్తాన్ని బట్టి వీళ్ళని క్షమించు, వీళ్ళని కనికరించు, వీళ్ళ ఎడల కృప చూపించు, వీళ్ళ ఎడల దయ చూపించు. మరి యొక్క అవకాశం ఈ సంవత్సరం వీళ్ళు మారుతారు, ఈ సంవత్సరం వీళ్ళు ఫలిస్తారు, ఈ సంవత్సరం వీళ్ళు నీలో నిలిచి ఉంటారు, నీ మాటలు ఏదో నిలిచి ఉంటారు. వీరి జీవితాలు ఈ సంవత్సరం మారుతాయి తండ్రి, ఈ ఒక్క సంవత్సరానికి చూడంటాడు దేవుడు. అందుకే మనం ఇంకా బతికొండు, లేకపోతే మనం కూడా ఎప్పుడో కూడా నరికి వేయబడేవాడు. ఏం చేయబడమంట? జాగ్రత్త. ప్రభు మనం నరికి వేయక ముందే మనం ఫలిద్దాం. ఫలించాలంటే మన మనసు మార్చుకోవాలి. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం ఏమైతుందంట? సమీపం. ఎట్లా ఉందంట? మారు మనసు పొందినోడికి పరలోక రాజ్యం. బాప్తీసం తీసుకున్నోడికి కాదంట. దేవుడు చెబుతుండే ఏమని? మారు మనసు. బాప్తీసాలు తీసుకున్న మనసు మారిన వాళ్ళు ఉన్నారు. మేము ఒక ఊర్లో నేను విశ్వాసిగా బ్రతుకుతున్నా. ఒకడు సంఘ పెద్దడు, మంత్రి వైభవంగా పోతాడు, సిగరెట్ తాగొస్తాడు. వాడికి మారు మనసు లేదు. ఏందంకులు సిగరెట్ తాగు, చెప్పొద్దు చెప్పొద్దు, నీకు ఇదొకటి ఇస్తా చెప్పొద్దు అని అంటాడు. ఏం పెద్ద అంట? వాడు సంఘ పెద్ద అయినోడు, సిగరెట్ అలవాటు ఉంది. సంఘ పెద్దవాడు దొంగ ఉండడు. రకరకాలుగా ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, మారు మనసు లేని వాళ్ళు ఎవరున్నారు? సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, సంఘ పెద్దలు ఉన్నారు, అందరు ఉన్నారు. మారు మనసు పొందు. ఏం పొందాలంట? బాప్తీసం తీసుకున్నాడు కంటే ప్రభు ఏం చెబుతున్నట్టు చూడండి, ఏం మాట్లాడుతున్నట్టు దేవుడు.
లోకాసు వార్త, లోకాసు వార్త తీసారా? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. యేసయ్య ఇక్కడ చెబుతాడు చూడండి. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుతూ గలిలయకు వచ్చాడు. దేవుడు అంటాడు, ఇదిగో కాలం సంపూర్ణమైతుందంట. ఏమైతుంది? కాలం సంపూర్ణమైతుంది, దేవుని రాజ్యం సమీపంగా ఉంది. మారు మనసు పొందండి. మారు మనసు పొందినోడే ఫలిస్తాడు. ఏం పొందినాడు? మారు మనసు పొందినోడు ఫలిస్తాడు. ఫలించినోడు దేవుడితో ఉంటాడు, దేవుడు వాడితో ఉంటాడు. యోసేపుతో దేవుడు ఏమన్నాడంట? తోడై అన్నాడు. ఎట్లా అన్నాడంటే దేవుడు తోడై. నీకు దేవుడు తోడై ఉంటాడు. నిన్ను చూసి అనేకులు ఫలించమని తెలుసుకుంటారు, నీకు అధికారం ఇస్తారు. నిన్ను బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడింది, దీవించబడింది. సమస్త విషయాల్లో, అన్ని విషయాల్లో, ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో నిన్ను బట్టి వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడి ఈ రోజైనా తీర్మానం చేస్తున్నారు. ప్రభువా, కాలం సంపూర్ణమైతుందంట. దేవుడా, నీ రాజ్యం సమీపిస్తుందంట. నాకు మారు మనసును అనుగ్రహించు. మారు మనసుకు తగిన ఫలాలు నేను ఫలించాలి. యేసే ఫలాలు. ఏం ఫలాలంట? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు. లేకపోతే చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో దేవుడు ఏం చెబుతుండు? మత్తయి సువార్త 3వ అధ్యాయం, మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టుకు నరకబడి అగ్నిలో వేయబడిను. ఏళ్ళ వేయబడిందంట? మంచి ఫలాలు ఫలింపని చెట్టు. మారు మనసు పొందిన చెట్టు ఏం ఫలాలు ఫలించాలంట? మంచి ఫలాలు. ఇప్పుడు యేసేఫ్ ఏ ఫలం అందించిండు? మంచి ఫలం. యేసేఫ్ ఫలించడి కొమ్మ. ఓట యొద్దనంటే ఫలించడి కొమ్మ. ఆ కొమ్మలు ఎక్కడికి పాకుతున్నాయి అంట? ఎక్కడ పాకుతాయి? ఆ కొమ్మలు గోడ మీదకి వ్యాపిస్తున్నాయి. ఫలించి గోడ మీదకి ఎక్కుతున్నాయి అంట. ఇక ఆత్మీయంగా ఏమైతుంది? ఎదుగుతా ఉంది, ఎదుగుతా. నువ్వు ఎదగాలంటే, పైకి ఎగరాలంటే దేవుని వాక్యం చెబుతుంది. చూడండి, ఈరోజు నువ్వు ఫలించడానికి ప్రయత్నించు. ఎందుకు చెబుతుందో ఎందుకు తెలుసా? దేవుడు ఫలించడానికి ప్రయత్నించమని ఎందుకు చెబుతుండు? ఒక మాటను చూడండి. యవనస్తులు తప్పక వెళ్తారు. యెషయా గ్రంథం తీసారా? ఎక్కడుంది?
40వ అధ్యాయం 40వ అధ్యాయం 30వ వచనం 31వ వచనం. యెషయా గ్రంథం 40. బాలురు సొమ్మసిల్లెదరు, అలయెదురు. ఏం పొందుతాయి? ఏమైందంట? యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు. నువ్వు ఫలించకుండా తప్పిపోతున్నావేమో. అయితే చూడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలాగే పరిగెత్తుదురు, సమ్మసిల్లక నడిచిపోదురు. నువ్వు అలసిపోతున్నావు అంటే దేవుడు వైపు చోట్ల, సొమ్మసిల్లుతున్నావు అంటే దేవుడు వైపు చోట్ల. నువ్వు నూతన బలం పొందట్లేదంటే దేవుడు వైపు చూడండి. దేవుని వైపు చూడు, ఫలిస్తాం. ఎవరి వైపు చూడాలా? ఫలిస్తాం. అందుకే మధ్యాహ్నం మనం ఏం కావాలంట? యోసేపు వలె దేవుని వైపు చూసి మనం ఏం కావాలా? ఎట్లా ఫలిస్తారని మనం దేవుడు వాక్యం చూసుకున్నాం. ఫలిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఫలిస్తే దేవుడు మనకి అధికారం ఇస్తాడు. ఫలిస్తే మనం ఆశీర్వదించబడతాం. మన ద్వారా అనేకులు దేంట్లో అంట? పొలములోను, పనిలో, పొలములోను, ఇంటిలోను, సమస్త విషయాల్లో మనం ఫలిస్తే మన ద్వారా సమస్త విషయాల్లో ఆశీర్వాదం. దేవుడి వైపు చూడు, అలిసిపోకుండా, సమస్యలకుండా పైకి ఎగిరేవాడికి తప్పక తొట్టిల్లిపోతున్నాము. అయితే ఫలించడానికి మారు మనసు పొందు. దేవుడు వైపు చూస్తే మారు మనసు పొందుతాం. అందుకని దేవుడు వాక్యం చెప్తుంది, యవనస్తులు తప్పక ఎందుకు తొట్టిల్లుతారంటే సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోతారంట. అందుకని దేవుడు విశ్వాసుల కర్త, దాన్ని కొనసాగించు, యేసు వైపు చూడు, సులువుగా చిక్కులు పెట్టి పాపం నుంచి నువ్వు తప్పించు. సరేనా? ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలం మరొకసారి భాషను జీవిస్తున్నాం. మేము కూడా యోసేపు లాగా ఫలించడు కొమ్మగా మమ్మల్ని చేయము. మారు మనసు పొంది నీలో నిలిచిండి, నీ మాటలు ఏదో నిలిచిండి ప్రభా, నీ వాక్యాన్ని దేవారాత్రము ధ్యానించి మేము ఫలించినప్పుడు తండ్రి నీకు మహిమ. మీరు మాకు తోడుగా ఉంటారు. మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు. మమ్మల్ని అనేకులు చూసి మాకు అధికారం ఇస్తారు. అప్పుడు పోతిఫర్ ఇంట్లో యోసేపు పొలంలోను, ఇంటిలోను, సమస్త విషయంలోను పోతిఫర్ ఆ యొక్క యోసేపును ఆశీర్వదించబడ్డాడు. మేము మమ్మల్ని బట్టి కూడా అనేకులు ఆశీర్వదించబడ్డానికి మారు మనసును దయచి. ఎందుకంటే నీ రాజ్యం సమీపిస్తా ఉంది, కాలం సంపూర్ణమవుతుంది. మారు మనసు పొందినోడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నాడు. తప్పిపోయాను ప్రభా, నీ వైపు చూస్తే అలసిపోక, సమస్యలక పైకి ఎదుగుతాం, ఆత్మీయంగా బలపడతాం. అట్టి స్థితిలో మమ్మల్ని మార్చు. చేరి వచ్చిన అవనస్తులను బట్టి స్తోత్రాలు ఇస్తూ సమయాన్ని ఆశీకరంగా చేశారు. నమ్ముతూ స్థుతిస్తూ యేసయ్య మహిమ కలిగిన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.